ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఢిల్లీలో జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సుతో ఏఐ రంగంలో భారత కీలక శక్తిగా అవతరించనుంది. అమెరికా సారథ్యంలో అగ్రదేశాలు సభ్యులుగా ఉన్న ఫ్యాక్స్ సిలికా కూటమిలో భారత్ చేరింది. ఈ సదస్సు ద్వారా టైర్ 2, టైర్ 3 పట్టణాల ప్రతిభ వెలుగులోకి వచ్చింది. వివిధ దేశాలు భారత్కు చెందిన బృందాలతో కలిసి పనిచేసేందుకు ఆసక్తి చూపడం ద్వారా ఏఐ రంగంలో భారత సామర్థ్యాన్ని ఈ సదస్సు ప్రపంచానికి చాటింది. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఢిల్లీలో నిర్వహించిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు ఘన విజయం సాధించింది. 6 రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో 20 దేశాలకు చెందిన అధినేతలు, ఓపెన్ ఏఐ చీఫ్ శామ్ ఆల్టమాన్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ సహా దిగ్గజ కంపెనీలకు చెందిన 40 మంది సీఈఓలు పాల్గొన్నారు. అంతేకాకుండా ఈ సదస్సును 5 లక్షల మందికి పైగా సందర్శించారు. ఏఐ మౌలిక సదుపాయాల రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలు హామీ ఇచ్చాయి. డేటా సెంటర్లు, సెమీ కండక్టర్ తయారీ కేంద్రాల కోసం $250 బిలియన్ పైగా పెట్టుబడి పెట్టనున్నట్లు పలు సంస్థలు ప్రకటించాయి. మౌలిక సదుపాయాలు, వెంచర్ క్యాపిటల్, డీప్ టెక్ పరిశోధనలకు మరో $20 బిలియన్ల కేటాయిస్తామని ప్రకటించాయి. ఏఐ ప్రోత్సాహానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ప్రపంచవ్యాప్తంగా, దేశీయంగా విశ్వాసం నింపాయి. ఈ పెట్టుబడులతో భారత్ను కేవలం వినియోగదారుగానే కాకుండా ఏఐ అభివృద్ధికి కేంద్రంగా మార్చనున్నాయి. అమెరికా, చైనా, ఫ్రాన్స్ సహా 88 దేశాలు, అంతర్జాతీయ సంస్థలు ఢిల్లీ ఏఐ డిక్లరేషన్ పై సంతకాలు చేశాయి. మానవ కేంద్రీకృత విధానం, వనరుల ప్రజాస్వామీకరణ, నైపుణ్యాభివృద్ధి, శక్తి సామర్థ్య వ్యవస్థలపై డిక్లరేషన్ దృష్టి సారించింది. ఈ సదస్సు వేదికగా భారత్ అరుదైన ఖనిజాలు, ఎలక్ట్రానిక్ సరఫరా గొలుసుల భద్రత కోసం అగ్రరాజ్యాలు సభ్యులుగా ఉన్న అమెరికా సారథ్యంలోని ఫ్యాక్స్ సిలికా కూటమిలో చేరింది. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు వేదికగా సార్వభౌమ ఏఐ సామర్థ్యాలను చాటుతూ 3 మేడ్ ఇన్ ఇండియా ఏఐ మోడల్స్ ను ఆవిష్కరించారు. భారతీయ భాషలపై దృష్టి సారించిన సర్వం ఏఐ, పూర్తిస్థాయి ఫౌండేషన్ స్టాక్ నిర్మిస్తున్న కృత్రిమ్ కంపెనీలు ఈ సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఎంతో మంది విద్యార్థులు తమ ఆవిష్కరణలను ప్రదర్శించటమే కాకుండా యువతకు భాగస్వామ్యం కూడా లభించింది. ఓపెన్ ఏఐ అకాడమీ నెక్స్ట్ వేవ్ బిల్డథాన్ ద్వారా 70,000 మందికి పైగా విద్యార్థులు జెన్ ఏఐ పరిష్కారాలను చూపారు. చిన్న పట్టణాల ప్రతిభకు ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు వేదికైంది. ఫైనలిస్టుల్లో దాదాపు 60% మంది టైర్ 2, టైర్ 3 నగరాల నుంచి వచ్చిన వారే ఉన్నారు. ట్రాఫిక్ నిర్వహణ, ఇంజనీరింగ్ వంటి సమస్యలపై వారు దృష్టి సారించారు. అందులో మూగవారు, వినికిడి సమస్య ఉన్నవారికి సహాయపడే లూమోస్ అనే వేరియబుల్ ఏఐ పరికరాన్ని రూపొందించిన మహారాష్ట్రకు చెందిన బృందం $5 లక్షల బహుమతి గెలుచుకుంది. పశువుల ఆరోగ్యాన్ని పర్యవేక్షించేందుకు రైతులకు 24 గంటల ఏఐ అసిస్టెన్స్ ను అమూల్ ఈ సదస్సులో ప్రదర్శించింది. ఈ అప్లికేషన్ ప్రధాని మోదీ ప్రశంసలు అందుకుంది. రక్త విశ్లేషణ, పాథాలజీలో ఆటోమేషన్ కోసం సిగ్ టూపుల్ చేసిన ప్రయోగాలు విజయవంతమయ్యాయి. తయారీ రంగంలో సామర్థ్యాన్ని పెంచేందుకు జేఎస్డబ్ల్యూ స్టీల్ ఉపయోగిస్తున్న ప్లాంటోస్ అనే ఏఐ ప్లాట్ఫామ్ పై ఈ సదస్సులో చర్చ జరిగింది. ప్రపంచ దేశాలకు చెందిన ఎంతో మంది ప్రతినిధులు భారత్కు చెందిన బృందాలతో కలిసి పనిచేసేందుకు ఆసక్తి చూపటం, గ్లోబల్ ఏఐ రంగంలో భారత సామర్థ్యాన్ని ఈ సదస్సు ప్రపంచానికి చాటి చెప్పింది.